గాయత్రి అక్క నీకు ఫోన్ వచ్చింది. గాయత్రి నీకు ఫోన్ వచ్చిందటమ్మా. ఇదిగో వస్తున్నా నాన్న. హలో గాయత్రి హియర్. హలో గాయత్రి, నేనమ్మా లేబర్ కమిషనర్ని. గుడ్ మార్నింగ్ సార్. ఎనీథింగ్ అర్జెంట్? ఒక ముఖ్యమైన మ్యాటర్ డిస్కస్ చేయడం కోసం లేబర్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశా. ఓకే సార్, వస్తాను సార్. మన ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లోనేగా? కాదమ్మా, మన కాన్ఫరెన్స్ హాల్లో మాట్లాడే కొన్ని మెయిన్ పాయింట్స్ లీక్అవుట్ అవుతున్నందువల్ల సర్ప్రైజ్ గా ఈ మీటింగ్ ఒక గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేశా. సరే సార్, అడ్రస్ ఎక్కడో చెప్తారా? నంబర్ 26 కృష్ణానగర్ 4th స్ట్రీట్. ఏ ఇదే అడ్రస్. ఇక్కడ ఆపు. కాన్ఫరెన్స్ హాల్. రండమ్మా. రండి లేబర్ ఆఫీసర్ గారు, నమస్తే. ఇక్కడ ఏదో లేబర్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ఉందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాన్ఫరెన్స్ లేదు, కాకరకాయ లేదు. ఆ డాడీ నీతో ఒంటరిగా మాట్లాడాలన్నారు, అందుకే ఇక్కడికి పిలిపించా. నాతో ఏం మాట్లాడాలనుకున్నా లేబర్ కోర్టుకొచ్చి మాట్లాడండి, ఇక్కడే మాట్లాడద్దు. కొంచెం ఆగమ్మా. అదేం కోర్టురా అబ్బాయి? లేబర్ కోర్ట్. అలాంటి చోట్లకి రావటం మాకు అలవాట్లేదమ్మా. ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క విధంగా చేయడం ప్రాక్టీస్ అయిపోయింది. మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నా, రోజు రోజుకి ముసలాండ్ అవుతున్నాగా వీలు పట్టం లేదు. మా ఫ్యాక్టరీలో వర్కర్స్ అన్యాయాలు జరుగుతున్నాయి, అంచేత ఫ్యాక్టరీకి సీల్ వేయమని ఆర్డర్ వేసావు కదూ. ఆ ఆర్డర్ ఇది. ఏమిట్రా మన ఆఫీస్ నుంచి విడి చేతికి ఎలా వచ్చిందని చూస్తున్నావా? మన లేబర్ కమిషనర్ వెంకటరత్నం లేడు, ఆయనే ఇచ్చాడు. నా గురించి ఒకడు మనసులో అనుకుంటేనే నేను వదిలిపెట్టాను. నువ్వేమిట్రా అంటే పేపర్ తీసుకొని కంప్లైంటే రాసావు. ఉడుకు రక్తం కదా, అందుకే పిచ్చి పని చేసావు. నీకు మంచిగా నచ్చ చెప్పాలనే ఇక్కడికి రమ్మన్నా. చూసి చూడనట్లు పోయావంటే మా హెల్ప్ ఉంటుంది, భోగభాగ్యాలు నీ కాలి దగ్గరికి వస్తాయి. ఏమంటావమ్మా? కాకా పట్టి అడిగినా సరే, కేకలు పెట్టి అడిగినా సరే, రక్తాన్ని చెమటగా చిందించే కూలి వాళ్ళకి జరిగే అక్రమాన్ని నేను అనుమతించను. ఏ కంప్లైంట్ లేకుంటే నీ మీద ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో నాకు తెలుసు. ఏంటి డాడీ, స్ట్రిక్ట్ ఆఫీసర్ అయిన ఆడపిల్లకు ఉపదేశాలు చేస్తారు ఎందుకు అనవసరంగా? నువ్వు పోమ్మా, నీ లక్ష్యం పూర్తి చేసుకో. పోమ్మా. మేడం, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. వాట్ నాన్సెన్స్. ఐఎమ్ ఏ లేబర్ ఆఫీసర్, తెలుసా మీకు? మీరు లేబర్ మినిస్టర్ అయినా సరే ఈ స్థలంలో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి నాకు రైట్ ఉంది. స్థలం రైట్? ఏమంటున్నారు? వ్యభిచార గృహానికి పోలీసులు రైడ్కి వస్తే అరెస్ట్ చేయకుండా ఏం చేస్తారు? వ్యభిచార గృహమా? సరే, నన్ను అరెస్ట్ చేసేటైతే లోపల ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయండి మీరు. డెఫినెట్లీ. కానిస్టేబుల్, లోపల ఉన్న వాళ్ళని తీసుకురండి. కాదు, నేను చూసొస్తాను. లోపల ఇక్కడ ఒక్క మాట మాట్లాడద్దు, అంత స్టేషన్కి వచ్చి చెప్పండి. రై పదరా. అక్కడ వాయిస్తారా? పదరా అంటే వ్యాన్ లేకరా. ఫ్రంట్ సీట్ ఖాళీ లేదా? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? వ్యాన్ లేకో. ఎక్కమంటే ఎగో. రండి బాబు గారు, రండి. పోలీస్ కేసు అంటే డబ్బు అవసరం వస్తుంది, ఈ డబ్బు ఉంచుకోండి. అదేమక్కర్లేదు బాబు గారు. కొంచెం సుతారంగా చెప్తే అర్థం కాదే. మీ అమ్మాయి మా ఇంటి కోడలుగా రావడానికి వరకట్నంగా ఇచ్చారే, ఆ డబ్బే సార్ ఇది. బాబు ఏమంటున్నారు? మీ అమ్మాయికి మరొక సంబంధం చూసుకోండి అంటున్నా. ఖాయమైన వివాహానికి మరో సంబంధం చూడాలా? ఏమంటున్నారు? మీరిచ్చిన ఈ డబ్బు మీ అమ్మాయి పెళ్లికి మీరు దాచిపెట్టిన డబ్బు అనుకున్నా, కానీ అది ఒళ్ళమ్ముకుని సంపాదించిన డబ్బని ఇప్పుడే తెలిసింది. రేయ్, రా.
నాన్న ఎంత అఘాయిత్యానికి పోనుకున్నావు. వదలు నాన్న. నేను బతకూడదమ్మా. పరువు పోయాకెందుకు ఈ బ్రతుకు? అయ్యో నాన్న, నాకు ఊహ తెలియక ముందే అమ్మ పోయింది. ఆ రోజు నుంచి నాకు అమ్మ నాన్న అన్ని నువ్వే కదా. ఇప్పుడు నన్ను ఒంటరిగా వదిలేసి నువ్వు వెళ్ళిపోదాం అనుకున్నావా? ఇవ్వు నాన్న, నేనే ఈ విషయం తాగి నీతో వచ్చేస్తాను. వదలు నాన్న, వదలు. ఏమిటిది? మీకేమైనా పిచ్చెక్కిందా? ఆ రోజు ఫ్యాక్టరీలో గొడవలే దీనికి కారణం. మీకొచ్చిన అపనిందకు నేను ఒక విధంగా కారకుణ్ణి. ఈ ఇంటి గౌరవం కాపాడడం, ఈ పెళ్లి జరిపించడం నా బాధ్యత. నాన్న చూసుకోండి, ఇప్పుడే వస్తా. నువ్వేం దిగులు పడకరా, దీని అయ్యా, బాబు లాంటి అయ్యా, పిల్లని. తొందరపడకండి. మీకు ఒక అమ్మాయి ఉండి ఆమెకి ఇలాంటి పరిస్థితి వచ్చుంటే ఆమె మనసు ఎంత బాధపడి ఉంటుంది. అయ్యా అయ్యా రండి అయ్యా. రేయ్, నిన్నగాక మొన్నొచ్చి న్యాయం చెప్తున్నావా? రే నీలాగ దిక్కులేని పడుకున్నావు నా కొడుకు. వ్యభిచారించి పెళ్లి చేయడానికి పోరా, పోయి పని చూసుకోరా. అయ్యా, చూడండి, మీ నాన్నగారు పెద్దవారు, వాళ్ళ పద్ధతులు వేరు. ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేయకండి మా ప్లీజ్. డాడీ చెప్పినట్టే వింటాను. ఓ మ్యాన్ వదలా. రేయ్, ఆ పోజ్ ఏంట్రా? ఇలా చూడు, కత్తి తీసి బెదిరించావా పోలీసులు ఫోన్ చేస్తా. ఫోన్ చేస్తావా? అయ్ బాబోయ్. ఆడపిల్ల జీవితం అంటే తమాషాగా ఉందా? సంబంధం ఖాయం అంటారు, గుణం లేదంటూ తెంచుకుపోతారు. మరో పిల్ల కోసం రోడ్లన్నీ తిరుగుతుంటారు. మీలాంటి నీచులు చాలా. అయ్ బాబోయ్. అయ్యో, పడకు పడకు. అరే అలా సందేహిస్తాను ఎందుకయ్యా? పొడవయ్యా. రోడ్లో 2 పందులు చచ్చి పడవున్నాయని కార్పొరేషన్ ఫోన్ చేసి లారీలో తీసుకుపమ్మంటాను. ఈ పందుల వల్ల ఎవరికి ఏం ప్రయోజనం ఉంది? అరే పొడవయ్యా. అయ్యయ్యో, ఆ పిల్ల చేసుకుంటా, నన్ను చంపద్దు. కర్ర చూపిస్తేనే కోతి గంతులేస్తుంది, కత్తి చూపిస్తేనే కాళ్ళ బేరానికి వస్తారు. ఎరా బెడ్రూమ్ అనుకుంటున్నావా? లగాయ్. ఈ నవాంతరాలు వచ్చిన తర్వాత టైం చూసి లగ్నం చూసి ఈ పెళ్లి జరిపించాల్సిన అవసరం లేదు. ఈ ఏరియా పెద్ద మనుషులంతా ఇక్కడే ఉన్నారు. మీరే ఈ పెళ్లి జరిపించండి. అర్థం లేని తొందరపాటు. మీరు లేబర్ ఆఫీసర్, నేను క్రిమినల్గా జైలుకి వెళ్ళిన వాడిని. నన్ను మీరు ఆయనకి నాకు పెళ్లి జరిపిస్తారు. ఇవాళ ఆయనకి నా మీద ఏర్పడిన సందేహం రోజు రోజుకి పెరిగి నా బతుకే నరకం అవుతుంది. అందుకని ఎలాంటి అర్హతలు లేని నన్ను తనకు తాళి కట్టేవాడు రాముళ్లా ఉండాలని ప్రతి ఆడపిల్ల ఆశపడుతుంది. మిగతావి తర్వాత. ఈమె దృష్టిలో నువ్వు రాముడివే. తండ్రి కొడుకులు మర్యాదగా ఉడాయించండి, లేదంటే పాడి మీద కట్టి ఊరేగించేస్తా. వద్దొద్దు, రారా. అదివే మాలు. అబ్బాయి నువ్వే సరేం చూడు, వెయ్యి. చూస్తావేంటి, మహా ముచ్చటైన జంట. మాల వెయ్యి. మాల వెయ్యరా. ఇదెలా ఉంది? అడిగారు ఆ లేబర్ ఆఫీసర్ గాయత్రికి వ్యభిచారిని ముద్రేసి వదిలి పెడితే అది కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ చీవుడి ముక్కుతో లాటరీ కొడుతుంది సంతోషపడ్డావే. అది మల్లెపూలు పెట్టుకుని కట్టుకున్న మొగుడితో రాణిలా నడిచిపోతోందయ్యా. నా గుండె మండుతోందయ్యా. ఎంగిలాకులు నాకే కుక్కలు రోడ్లో పోతుంటాయి, మనకేంటి? ఆ రోజు మనం ఇచ్చిన షాకుతో మన పవర్ ఏంటో ఆ పిల్లకి అర్థమై ఉంటుంది. అర్థమైందండి. అందుకే మనల్ని చూస్తే పంచిలో ఉచ్చబోసుకునే వాళ్ళందరినీ చేరదీసి మొగుడు పెళ్ళాలి మన ఫ్యాక్టరీ ముందు స్ట్రైక్ చేస్తున్నారండి. ఏమిట్రా, పిల్లి పులైపోవాలనా? మీసాలు ఉండగానే సరిపోదండి, మీ తడాక చూపించండి. ఆపండ్రా, కేకలు పెట్టడం ఆపుతారా లేదా? మీకెంత పొగరెక్కింది? నా ఫ్యాక్టరీ ముందే స్ట్రైక్ చేస్తున్నారా? మర్యాదగా అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నెమ్మదిగా చెప్తే వినరు. నా తడాఖా ఏమిటో మీకు చూపిస్తాను.
ఇక్కడి నుంచి పోకూడదు. ఎవరైనా పోవాలనుకున్నారో షూట్ చేస్తాను. మేమెందుకు పోతామండి? ఈ అక్రమం చేసింది ఎవరో? ఇంత మంచి పని చేసిన మనిషి ఎవరిని అడగండి, అది న్యాయంగా ఉంటుంది. నేను మీకు ఇంకో 2 నిమిషాలు టైం ఇస్తున్నా. ఆలోగా హత్య చేసిన వాడు నాకు సరెండర్ అవ్వాలి, లేదా మీ అందరినీ అరెస్ట్ చేసి జైల్లో వేస్తాను. నేనే చంపాను. నేనే వీడిని చంపాను. నేనే వీడిని చంపాను. వీడిని చంపండి నేనే.